So in this question, first I will read out the question. Fit a binomial distribution to the following data where x is 0, 1, 2, 3, 4, 5 and corresponding frequencies f are 2, 14, 20, 34, 22, 8. So coming to the solution, for this data you need to fit a binomial distribution. To fit a binomial distribution, first we'll try to draw the table, then we'll come to solve this. Okay, సో ఇక్కడ మనము టేబుల్ డ్రా చేసినాము ఫర్ ద వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5. అలాగే కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ 0 corresponding frequency is 2, for 1 corresponding frequency is 14, for 2 corresponding frequency is 20. అదే విధంగా ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే summation f is equals to 100. summation f is equals to 100. దాన్నే క్యాపిటల్ ఎన్ అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎఫ్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. సో 2 into 0 that is 0, 14 into 1 that is 14, 2 into 20 that is 40, 3 into 34 that is 102, 4 into 22 that is 88, 5 into 8 that is 40. సో ఇప్పుడు p of x కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్ ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. సో p ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో. ఆ p వాల్యూ q వాల్యూ ఎలా సార్ అంటే నేను చెప్తాను. p వాల్యూ ఇక్కడ 0.568, q వాల్యూ ఈ 0.432. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయడం అనేది నేను పైన చేస్తున్నాను. ఇక్కడ అలైన్మెంట్ కోసము ఫస్ట్ టేబుల్ నేను మీకు చెప్పి మళ్ళీ పైకి వెళ్తున్నాను. యాక్చువల్గా టేబుల్ ఒక 5 కాలమ్స్ ఒక 6 రోస్ డ్రా చేసుకొని పెట్టుకొని బ్లాంక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి పీక్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేను తర్వాత పీ వాల్యూ క్యూ వాల్యూ ఎలా వచ్చినాయని చెప్తాను. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మీరు యూజింగ్ క్యాల్సీ చేసుకోవచ్చు. 5c01 మీకు తెలుసు. ఈ వాల్యూ పవర్ 0 ఉంది కాబట్టి 1, 0.432 హోల్ పవర్ 5 అంటే మీరు క్యాల్సీలో 0.015 అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇవన్నీ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ చెప్తాను, తర్వాత మళ్ళీ టేబుల్కి వద్దాము. క్యాలిక్యులేషన్ పార్ట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ మేము ఇక్కడ ఈ టేబుల్లో మీరు ఎఫ్ఎక్స్ ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఎన్ వాల్యూ 5. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, క్యాపిటల్ ఎన్ వాల్యూ 100. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సమ్మేషన్ ఎఫ్ ఈజ్ 100 which is equals to capital N. దీంట్లో మీకు ఏం డౌట్ లేదు. కానీ వాట్ ఈజ్ అ స్మాల్ ఎన్? స్మాల్ ఎన్ మీన్స్ 5. స్మాల్ ఎన్ మీన్స్ 5, దట్ ఈజ్ ఈ వాల్యూని 5గా నేను ట్రీట్ చేస్తున్నాను. సార్ 0 ఉంది కదా, 0తో కలిపితే 6 కదా, అది కాదు. 0 వదిలేస్తే నేను 0 గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్తున్నాను. ఓకేనా? స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎన్ వాల్యూ ఈజ్ 5 అండ్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఈజ్ 100. మీన్ ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీకు తెలుసు, ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు మీన్. మనం స్టాటిస్టిక్స్లో ఫైండ్ అవుట్ చేయడం అంటే డిస్క్రీట్ డేటా ఇస్తే మనము మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. కింద మీరు ఎఫ్ ఇంటూ ఎక్స్ చేశారు కదా, దాని సమ్ ఎంత వచ్చింది తెలుసా మీకు? 284. ఆ టేబుల్లో మీరు సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ దీన్ని యాడ్ చేస్తే, ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే మీకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే, ఈ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ ఉండేటటువంటి ఈ వాల్యూస్ ఏవైతే నేను హైలైట్ చేస్తున్నానో ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే యూ విల్ గెట్ 284. సో సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ 100 క్యాపిటల్ ఎన్. ఇందాక చెప్పాను మీకు. సో నేను ఆ విధంగా మీన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. సో డివైడెడ్ బై, సో విచ్ ఈస్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ మీన్స్ 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2.84. మీన్ మీన్స్ ఎన్పి వాల్యూ వచ్చేసింది 2.84. ఇందులో మీకు అందరికీ తెలుసు ఎన్ వాల్యూ మీకు తెలుసు. ఎన్ వాల్యూ ఈజ్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5p ఈజ్ ఈక్వల్స్ టు 2.84. అలాగే విచ్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్స్ టు 2.84 డివైడెడ్ బై 5. సింప్లిఫై చేసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాల్సీ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. నేను కింద ఇక్కడ చేస్తున్నాను. సో p వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2.84. p value is 2.84 by 5, which is equals to 0.568. As I already told you, p plus q is equals to 1
విచ్ ఇంప్లైస్ q ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ p. సో p వాల్యూ 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ q. సారీ, యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ q. ఇది q వాల్యూ, ఇక్కడ p వాల్యూ, రెండు వాల్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు టేబుల్కి వెళ్ళండి. అలైన్మెంట్ కోసము టేబుల్ నేను మిడిల్లో రాయాల్సి వచ్చింది. టైపింగ్లో అలైన్మెంట్ కోసం నేను అలా రాశాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ p వాల్యూ, q వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. n అంటే మీకు తెలుసు, హియర్ ద వాల్యూ ఆఫ్ n ఈస్ 5, p వాల్యూ ఈజ్ 0.568, q వాల్యూ ఈజ్ 0.432. అన్ని వాల్యూస్ మీకు తెలుసు. x అనేది కీప్ ఆన్ చేంజింగ్. ఇక్కడ x వాల్యూస్ ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ x వాల్యూస్ ఫస్ట్ కేసులో ఇక్కడ x వాల్యూ 0, సెకండ్ కేసులో ఇక్కడ x వాల్యూ 1, థర్డ్ కేసులో x వాల్యూ 2, ఫోర్త్ కేసులో x వాల్యూ 3. ఈ విధంగా ఇవన్నీ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. p ఆఫ్ 0 వచ్చి ఉంటుంది ఇక్కడ. అన్నిటికంటే ఇంపార్టెంట్ లాస్ట్ స్టెప్, బాగా అబ్జర్వ్ చేయండి. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. Here the value of p of 0 is 0.015. You have to multiply this value with capital N. As I already told you, capital N value is 100. So when you multiply this value with 100, you will get 1.5. When you multiply this value with 100, you will get 9.89. ఇక్కడ కూడా దీన్ని 100తో మల్టిప్లై చేస్తే you will get 26. When you multiply this value with 100, you will get 34.1. Similarly, each and every వాల్యూని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. వచ్చినటువంటి లాస్ట్లో ఉన్నటువంటి కాలంలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ కాలం వాల్యూస్ని బాగా అబ్జర్వ్ చేయండి. కింద ఒక సెంటెన్స్ రాసుంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. Since frequencies are always integers, therefore, ఇక్కడ ఉంది చూడండి అమ్మా. Since frequencies are always integers, therefore, by converting them to the nearest integers, we get 2, 10, 26, 34, 22, 6. సో ఈ నియరెస్ట్ ఇంటీజర్స్కి నేను కన్వర్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ ఆల్వేస్ ఇంటీజర్స్గానే ఉంటాయి, డెసిమల్ పాయింట్స్ రావు. మీరు ఇక్కడ కూడా మీరు చూసిండొచ్చు. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మీకు ఏమున్నాయండి, ఇంటీజర్సే ఉన్నాయి. ఎక్కడైనా 2 14 అట్లా ఉందా, లేదు. కాబట్టి సో మేము నియరెస్ట్ ఇంటీజర్కి వచ్చినటువంటి ఈ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే వచ్చినాయో ఈ ఫ్రీక్వెన్సీస్ని నియరెస్ట్ ఇంటీజర్కి నేను కన్వర్ట్ చేసుకుంటాను. మరి దీన్ని 1.5ని 2గా రాసుకోవచ్చు, 9.8ని 10గా రాసుకోవచ్చు, 26 అలాగే రాసుకోవచ్చు, 34.1ని 34గానే రాసుకోవచ్చు, 22.5ని 23గా రాసుకోవచ్చు, 5.9ని 6గా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ అన్నీ నేను కింద రాస్తున్నాను. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్లో ఏవైతే రెడ్గా నేను రాశానో 2, 10, 26, 34, 23, 6, 23 కాదు 22 రాశాను. ఓకే, 23, 22 వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ వాల్యూస్ అన్నీ నేను ఇక్కడ కింద రాసున్నాను. ఈ వాల్యూస్ అన్నీ మాకు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ అకార్డింగ్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇవి థియరటికల్ ఫ్రీక్వెన్సీస్, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. ముందు ప్రీవియస్గా ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఇవి రెండు మీకు సేమ్గా వచ్చుంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఆఫ్టర్ కేర్ఫుల్ అబ్జర్వేషన్, ఫిట్టెడ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్. సో ఇక్కడ ఫిట్టెడ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇంతకుముందు ప్రీవియస్ ఫ్రీక్వెన్సీస్కి ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పైన మీరు ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో ఆల్రెడీ మీకు టేబుల్ ఏదైతే ఇచ్చున్నారో దానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్కి కొద్దిగా ఇప్పుడు 2, 14, 20, 34, 22, 8 వచ్చినాయి. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇక్కడ 8 ఏమైంది అంటే 6 అయింది. ఇక్కడ లాస్ట్లో ఏదైతే ఇక్కడ 8 వచ్చింది, 5కి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ పైన 8 ఉంది, ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది. ఈ విధంగా కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఇవి క్యాలిక్యులేటెడ్ ఫ్రీక్వెన్సీస్, మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీస్ అకార్డింగ్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మేము ఈ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో ప్రాబ్లంలో మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్ చేయమన్నాడు. ఆ విధంగా మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనము ఈ ఫ్రీక్వెన్సీస్, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.